వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమును విని మీ జీవితాలను మార్చుకోవటానికి సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. సిద్ధపాటు అనే ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు కూడా దేవుని మహాకృపను బట్టి ఆయన వాక్యమును మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, మానవ సంబంధంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మనం వారిని చూడగానే వారికి మనకు తోచిన సహాయం చేయాలనుకుంటాం, చేయూతనివ్వాలనుకుంటాం. ఎవరైనా కష్టపడి పని చేసుకుంటున్నప్పుడు మనం వారిని చూస్తూ మనం ఏమైనా సహాయపడగలిగితే వెంటనే సహాయం చేయాలి అనుకుంటాం. అది మన కనీస బాధ్యత. మన తోటివారు, మనకు తెలిసిన వారు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, వారు మన సహాయాన్ని కోరుకుంటున్నప్పుడు మనం వారికి చేయగలిగినంత సహాయం చేయాలి అనుకుంటాం, చేస్తాం. మనుషులలో ఒకరికొకరం సహాయపడుతున్నాం. ఒకరు ఆపదలో ఉన్నప్పుడు మన సహాయాన్ని వారికి అందిస్తున్నాం. మనం ఆపదలో ఉన్నప్పుడు వారి సహాయాన్ని తీసుకుంటున్నాం. మానవుల మధ్య ఈ సహాయ సహకారాలు మనకు కనిపిస్తున్నాయి కదా. మానవ జాతిలో మనుషుల మధ్య సహాయ సహకారాలు మనకు కనిపిస్తున్నాయి కదా. మంచివారు ఎప్పుడూ కూడా తమ తోటి వారికి సహాయం చేయాలి అనుకుంటారు. స్వార్థపరులైతే చూచి చూడనట్టుగా ఉంటారు తప్ప, మంచివారైన ప్రతి ఒక్కరూ కూడా తమకు చేతనైనంత సహాయం ఎదుటివారికి చేయాలి అనుకుంటారు. తమ వలన ఎటువంటి హాని తమ పొరుగువానికి తలపెట్టకూడదనేటువంటి భావనతో నీతిమంతులు ఉంటారు. తమ వలన ఏదైనా జరిగితే మంచి జరగాలి, తమ వలన తమ పొరుగువారు లాభాన్నే చూడాలి తప్ప నష్టపోకూడదనేటువంటి భావనతోనే నీతిమంతులంతా భూమి మీద జీవిస్తారు. మనుషుల మధ్య సహాయ సహకారాలను మనం చూస్తున్నాం. పరలోకమందున్న తండ్రి కూడా మనం ఆపదలో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మనకు తన యొక్క సహకారాన్ని అందిస్తున్నాడు కదా. దేవుని సహాయం లేకుండా మనం ఈరోజు ఇలా నిలబడగలిగామా? దేవుని సహకారం లేకుండా ఈరోజు మనం ఇలా కనిపించగలుగుతున్నామా? లేనేలేదు. తల్లి గర్భమున పడినది మొదలుకొని నాకు సహాయము చేయువాడువు నీవే అని నీతిమంతుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని గూర్చి మాట్లాడుతున్నాడు. తల్లి గర్భమున నేను పడినది మొదలుకొని నాకు సహాయము చేయువాడైన దేవుడు అంటే దేవుని సహాయం మనిషికి ఎక్కడ నుండి ప్రారంభం అవుతుంది అనగానే తల్లి గర్భంలో నుండే ప్రారంభం అవుతుంది. తల్లి గర్భపు ఆ స్థాయిలో నుండే మనిషి దేవుని సహాయాన్ని పొందుతున్నాడు. ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకోగలిగితే పుట్టినది మొదలుకొని కన్ను మూసేంత వరకు దేవుని సహకారం లేనిది మానవ మనుగడ ఉండదని కూడా మనస్సున ఉంచుకోగలిగితే దేవుని సహాయం వలన మనిషి బ్రతుకుతున్నాడు.
ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఆ మనిషికి దేవుని మీద నమ్మకం లేకపోవచ్చు, ఆ మనిషి దేవుని గురించి తెలుసుకోకపోవచ్చు, ఆ మనిషి దేవునిలో రక్షణను చూడకపోవచ్చు, ఆ మనిషి దేవుని కొరకు బ్రతకకపోవచ్చు. అయినా సరే దేవుడు తన సహాయాన్ని అయితే ప్రతి మనిషికి అందిస్తున్నాడు. దేవుడు తన సహాయాన్ని, సహకారాన్ని ప్రతి మనిషికి అందిస్తున్నాడు. ఆపదలో కాపాడుతున్నాడు. సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక పెద్ద దిక్కుగా సహాయాన్ని అందిస్తున్నాడు. ఎవరో ఒకరి చేత సహాయాన్ని పంపిస్తున్నాడు. ప్రియులారా, దేవుని వలన దేవుని సహాయాన్ని తీసుకుంటూ ఆయన సహకారాన్ని పొందుతూ బ్రతుకుచున్నటువంటి మనం దేవునికి మనము చేయగలిగిన సహాయం ఏమైనా ఉందా అని ఎప్పుడైనా ఆలోచించామా? దేవుని సహాయాన్ని తీసుకుని మనం బ్రతుకుతున్నాం. మన వలన దేవునికి ఏమైనా సహాయం కావాలా అని ఎప్పుడైనా ఆలోచించామా? తోటి మనుష్యులకు సహాయం చేయాలని మనం అనుకుంటున్నామే. తోటి మనుష్యుల సహాయాన్ని మనం పొందుతూ తోటి మనుష్యులకు సహాయం చేయాలని మనం అనుకుంటున్నామే. వారు కష్టంలో ఉన్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు వారికి సహాయం చేయాలి అని మనం అనుకుంటున్నామే. ఎప్పుడైనా ప్రమాదానికి గురైతే వారికి రక్తం ఇవ్వాలని మనం అనుకుంటున్నామే. ప్రియులారా, మనుషులుగా మనుషుల మధ్య ఒకరికొకరు సహకారాలు అందించుకుంటున్నారు, సహాయాలు చేసుకుంటున్నారు. ఒకరి సహాయం ఒకరు తీసుకుంటున్నారు, ఒకరి సహాయాన్ని ఒకరు పొందుతున్నారు. పరమందున్న తండ్రి సహాయం లేకుండా ఈరోజు మనకు బ్రతుకు లేదు. దేవుని సహాయాన్ని నిరంతరం మనం పొందుతున్నాం. ప్రతి మనిషి దేవుని సహాయం వలననే బ్రతుకుతున్నాడు. మరి దేవునికి నేను చేయగలిగిన సహాయం ఏంటి? దేవునికి నా వలన కలిగే సహకారం ఏంటి అని ఎప్పుడైనా మనిషి ఆలోచించాడా? దేవుడు మనిషి సహాయాన్ని తీసుకునేటంత అసక్తుడా? మనుషులైతే అసక్తులు, చిన్నవారు, ఆపదల్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. ఒకరి సహకారం ఒకరికి అవసరం అవుతుంది. దేవుడు మనిషి సహాయాన్ని తీసుకునేటంత అసక్తుడా అంటే కానే కాదు. దేవుడు మనిషి సహాయాన్ని తీసుకునేటంత అసక్తుడైతే కాదు. అయితే నా సహాయాన్ని నిరంతరం పొందుచున్న మనిషి నాకు సహాయం చేయగలిగిన మనస్సుతో ఉన్నాడా లేదా అనేదే దేవుడు చూస్తున్నాడు. మరలా ఒక్కసారి ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. నా సహాయాన్ని నిరంతరం పొందుతున్న మనిషి నా కొరకు ఏమైనా సహాయం చేయాలనే ఆలోచనతో ఉన్నాడా? మనిషి మనస్సు ఎలా ఉంది? దీనిని దేవుడు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. నా యొద్ద నుండి ఎప్పుడూ ఏదో ఒకటి పొందాలనే మనిషి ఆలోచిస్తున్నాడా, లేక నాకు ఏమైనా చెయ్యాలని మనిషి ఆలోచిస్తున్నాడా? దేవుని ఎప్పుడూ ఏదో ఒకటి అడగడమేనా? దేవునికి నేను చేయగలిగినది ఏదైనా ఉందా? నా నుండి దేవుడు ఏమైనా స్వీకరిస్తాడా? నా సహాయాన్ని దేవుడు అంగీకరిస్తాడా అని ఎప్పుడైనా ఏ మనిషి అయినా ఆలోచిస్తాడేమోనని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, ఇప్పటి వరకు మీ జీవితాలలో దేవుని యొద్ద నుండి మీరు ఎన్నో పొందారు, పొందబోతున్నారు. ఇప్పటి వరకు మీ జీవితాలలో దేవుని సహాయాన్ని ఎంతో మీరు పొందారు, పొందుతున్నారు, ఇంకా పొందబోతున్నారు. నిజం. కానీ ఇప్పటి వరకు మీరు దేవుని కొరకు ఏం చేశారు? ఇప్పటి వరకు దేవునికి సహాయం చేయటంలో మీ పాత్ర ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉంది? ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇశ్రాయేలీయులకు దేవుడు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. వాగ్దానం చేసి స్వాస్థ్యంగా ఇచ్చాడు. అప్పటికే అక్కడ నివసిస్తున్నటువంటి అన్యజాతీయులను, కనానీయులు కావచ్చు, పెరిజీయులు కావచ్చు, హివీయులు కావచ్చు, అమోరీయులు కావచ్చు, అమాలేకీయులు కావచ్చు, ఎవరినైనా కానీ దేవుడు ఆయా ప్రాంతాలలో నుండి వెళ్ళగొడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులకు కనానీయులకు యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేలీయులకు కనానీయులకు యుద్ధం జరుగుతుంది. కనాను రాజైనటువంటి యాబీను ఉన్నాడు. ఆ రాజు దగ్గర సేనాధిపతి అయినటువంటి సీసెరా ఉన్నాడు. కనాను రాజైనటువంటి యాబీను ఉన్నాడు.
యాబీను దగ్గర సైన్యాధిపతి అయినటువంటి సీసెరా ఉన్నాడు. ఈ యాబీను తన సైన్యాధిపతి అయినటువంటి సీసెరాను యుద్ధం చేయటానికి పంపించాడు. సర్వ సైన్యంతో యుద్ధం చేయటానికి పంపించాడు. ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి పంపించాడు. అయితే దేవుడు న్యాయాధిపతులను ఉంచి ఇశ్రాయేలీలను దేవుని మార్గంలో నడిపించుచున్నటువంటి కాలం అది. దెబోరా అనేటువంటి ప్రవక్త్రి, బారాకు అనేటువంటి ఒక న్యాయాధిపతి, వీరి ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకు కనాను రాజు పైన విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే కనాను రాజు అయినటువంటి యాబీను తన సేనాధిపతి అయినటువంటి సీసెరాను వీరి మీదకు పంపించాడో, ఇశ్రాయేలీల మీదకు పంపించాడో, దేవుడు ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి న్యాయాధిపతి అయినటువంటి బారాకు, అతని వెంట ఉన్నటువంటి ఇశ్రాయేలు సైన్యం, వారిని దేవుడు బలపరుస్తున్నాడు. వారి తరఫున ఉండి దేవుడు యుద్ధం చేస్తున్నాడు. విస్తార సైన్యముగా ఉన్నటువంటి సీసెరాను, సేనాధిపతిగా వచ్చిన సీసెరాను దేవుడు ఓడిస్తున్నాడు. ఈ సందర్భంలో దేవుడు చాలా సులువుగా కనాను రాజు అయినటువంటి యాబీనును, అతడు పంపించినటువంటి అతడి సైన్యాధిపతి అయిన సీసెరాను ఓడించగలడు. అయితే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు ఒక స్త్రీకి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ స్త్రీ ఎవరో కాదు, కనానీయుడైన హెబెరు భార్య అయిన యాయీలు. ఈ యాయీలు అనేటువంటి స్త్రీకి దేవుడు అక్కడ ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు సీసెరాను బారాకు చేతులలో అంతమొందింప చేయలేక కాదు, అయితే దేవునికి సహాయం చేయాలనేటువంటి ఆలోచన యాయీలులో ఉంది. కనానీయురాలైనటువంటి ఆ స్త్రీలో ఉంది, యాయీలులో ఉంది. కనానీయుడైన హెబెరు భార్య యాయీలు, ఆమెలో ఉంది. ఆమెకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, దేవునికి సహాయం చేసేటువంటి అవకాశం. ఈ సందర్భాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు అసక్తుడేం కాదు. మన సహాయం లేకపోతే ఆయన ఏం చేయలేడు అనేటువంటి పరిస్థితి ఏమీ లేదండి. ఆయన ముల్లోకాలను సృష్టించినవాడు. ఆయన మాట వలన ప్రపంచములను నిర్మించాడు. ఆయన శక్తి ఏంటో మీకు అర్థం కావాలి. ఆయన మాట వలన ప్రపంచాలను నిర్మించాడు. ఆ ప్రపంచాలలో భూమి అనే ఒక చిన్న గ్రహం మీద మనం నివసిస్తున్నాం. చిన్న ఆకారంలో ప్రాణులుగా ఉన్నాం మనం, జీవులుగా ఉన్నాం మనం. ఆయన మహాత్యము గలవాడు, పరాక్రమశాలి, సైన్యములకు అధిపతి, సర్వోన్నతుడు. ఆయనకు బలము తక్కువైనదా? ఆయన అసక్తుడవుతున్నాడా? లేనేలేదు. అయితే మనము ఆయనకు సహాయం చేస్తే ఆయన ఆ సహాయాన్ని స్వీకరించి మనలను నీతిలో ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. ఆయా సందర్భాలలో దేవునికి మనం సహాయం చేసేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. ఆ అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు కనానీయుల యొక్క సైన్యం అంతటిని తరుముతున్నప్పుడు ఆ సైన్యమునకు ఆధిపత్యాన్ని వహించినటువంటి సేనాధిపతి సీసెరాను కూడా తరుముతున్నప్పుడు సీసెరాను చంపే అవకాశం ఒక స్త్రీకి దక్కింది. ఎవరి స్త్రీ? ఆ స్త్రీ కనానీయుడైన హెబెరు యొక్క భార్య యాయీలు. ఈ స్త్రీకి సీసెరాను చంపేటువంటి అవకాశం దక్కింది. ఇశ్రాయేలీయుల యొక్క విరోధి, దేవునికి విరోధి, కనాను రాజైనటువంటి యాబీను యొక్క సైన్యాధిపతి సీసెరాను చంపేటువంటి అవకాశం యాయీలుకు దక్కింది, ఒక స్త్రీకి దక్కింది. ప్రియులారా, ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనకు ఈ అద్భుతమైనటువంటి విషయం బోధపడుతుంది. దేవునికి సహాయం చేసే గుణం మనలో ఉంటే, దేవునికి ఎలాగైనా సహకరించాలి, ఆ అవకాశం నాకు దక్కితే నేను దేవుని పనిలో సహకారిగా ఉండాలి అని మనం కోరుకుంటే, దేవుడు మనకు ఆమోదాన్ని తెలిపితే, ఆయనకు సహాయం చేయటానికి కూడా ఆయన మనకు ఆమోదాన్ని ఇవ్వాలి, లేకపోతే మనం సహాయం చేయలేం. నిజంగా ఆ రోజు సీసెరాను చంపటానికి యాయీలు దేవునికి సహాయం చేసే ఒక సహకారిగా కనిపిస్తోంది. ఆ అవకాశాన్ని దక్కించుకుంది, దేవుని అనుగ్రహాన్ని పొందింది. పరిశుద్ధ గ్రంథంలో ఆమెను గూర్చి వర్ణించబడింది.
చరిత్రలో వ్రాయబడినటువంటి ఆ మాటల యొద్దకు మనం వెళ్ళి ఒక్కసారి వాటిని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని మాటలలో అద్భుతమైనటువంటి ఆ విషయాలను మనం గ్రహించటానికి వీలు కలుగుతుంది. దేవునికి సహాయం చేసేవారు గొప్పవారు. అలాగని దేవుడు అసక్తుడు కాదు. ఆయనకు సహాయం చేసేవారికి ఆయనే అనుమతిస్తున్నాడు, సహాయం చేయటానికి అనుమతిస్తున్నాడు. ఆయనకు ఎవరైతే సహాయం చేస్తారో వారు ధన్యులు. వారు నీతి మార్గంలో నడుచుకున్నవారు అవుతారు. దేవుని నుండి నిత్యము సహాయాన్ని పొందుచున్నటువంటి మనము దేవునికి మన జీవిత కాలంలో కొద్దిగానైనా సహాయం చేయటానికి మనం బాధ్యత కలిగలేమా? మన మీద ఆ బాధ్యత లేదా? మనం కనీసం ఆ ధర్మాన్ని పాటించలేమా? దేవుని వలన నిత్యము సుఖాన్ని, మేలును, దీవెనను అనుభవిస్తున్నటువంటి మనం, సహాయాన్ని, సహకారాన్ని పొందుచున్నటువంటి మనం దేవునికి మన తరపు నుండి ఏం సహాయం చేయగలుగుతున్నాం? ఎటువంటి సహకారాన్ని ఇవ్వగలుగుతున్నాం? కనానీయుల యొక్క సైన్యాధిపతి సీసెరాను చంపటంలో యాయీలు యొక్క పాత్రను మనం చూడగలిగితే దేవునికి సహాయం చేసే అవకాశం యాయీలుకు దక్కింది. యాయీలు చక్కగా సహాయం చేసింది. తరుముకుంటూ వస్తున్నటువంటి బారాకుకు సీసెరాను అప్పగించింది. ఎలా అప్పగించింది? తన కణతలో నుండి, సీసెర యొక్క కణతలో నుండి ఆ డేరాకు ఉపయోగించేటువంటి ఆ మేకును సుత్తితో దిగగొట్టి అలా అప్పగించింది. దేవునికి సహకారి, దేవునికి సహకారి. ఒకవేళ ఈమె సహాయం చేయకపోతే దేవుడు బారాకుకు ఏదో విధంగా ఆ సీసెరను అప్పగిస్తాడు. ఎందుకంటే అప్పటికే ఆ సీసెర పరుగు పరుగున ఆయాసపడుతూ ఓడిపోయానని గ్రహించి ఆ డేరాలో ప్రవేశిస్తాడు. యాయీలు పంచన చేరతాడు. యాయీలు ఆశ్రయం ఇస్తే అక్కడ తలదాచుకుంటాడు. అయితే యాయీలు దేవుని పక్షాన ఉందని గ్రహించలేకపోయాడు. యాయీలు చేతిలో సీసెర చచ్చిపోయాడు. ఒకవేళ యాయీలు సహకరించలేదనుకోండి, దేవుడు మరో దిక్కు నుండి సహాయాన్ని పంపిస్తాడు. సీసెరాను పట్టి బారాకుకు అప్పగిస్తాడు. అయితే యాయీలు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంది. దేవునికి సహాయం చేసేటువంటి గొప్ప అవకాశాన్ని తాను పొందుకుంది. ప్రియులారా, ఈ చక్కని మాటలను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథాలను తెరచి న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం నుంచి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం నుంచి. కనానీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును, గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెననొందును. అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొనెను, పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని సీసెరాను కొట్టెను. వాని తలను ఆమె పగులగొట్టెను. ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. రాయబడిన మాటలు చూసారా? ఒక స్త్రీలో ఎంత ధైర్యం ఉందో చూడండి. ఒక మేకు తీసుకొని సీసెర కణతలో పెట్టి కొట్టింది. తల పగిలిపోయేటట్టుగా సుత్తితో కొట్టింది. ఎంత ధైర్యం తెచ్చుకుందో చూడండి. సాధారణంగా స్త్రీలకు అంత ధైర్యం ఉండదు. కానీ అంత ధైర్యాన్ని తెచ్చుకోవటంలో రహస్యం ఏంటి? కారణం ఏంటి? పరమార్థం ఏంటి? దేవునికి సహాయం చేసే అవకాశం వచ్చింది. శత్రువును అంతమొందింప చేయటంలో దేవునికి సహాయం చేసేటువంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ అవకాశాన్ని చేజిక్కించుకోవాలి. సీసెర వచ్చి దాహానికి నీళ్ళు అడిగాడు, కానీ పాలు తెచ్చిచ్చింది. చచ్చిపోయే ముందు పాలు తెచ్చిచ్చింది. ఆ పాలు తాగి విశ్రాంతి తీసుకుంటున్నాడు. సీసెర ఆ పాలు త్రాగి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు మేకు సుత్తి పట్టుకుని వచ్చింది. ఆ సుత్తెతో మేకును పట్టుకొని సీసెర తల గుండా ఆ మేకు దిగిపోయేటట్లుగా కొట్టి తల పగులగొట్టింది. తల పగులగొట్టింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఆ యాయేలు చేసినటువంటి ఆ ధైర్య సాహసాలకు సంబంధించిన ఆ కార్యమును గూర్చి దేవుడు ఏమంటున్నాడు చూడండి. దేవుని మాటలు చూడండి. స్త్రీలలో నీవు దీవెన నొందిన దానవు, ఆశీర్వదింపబడిన దానవు. దేవుని జ్ఞాపకాలలో నీ పేరు సుస్థిరంగా లిఖింపబడుతుంది.
దేవునికి సహకారం చేసే స్త్రీగా నీవు కొనియాడబడతావు. గుడారములలో నివసించే స్త్రీలలో నీవు ధన్యత నొందిన స్త్రీగా పిలువబడతావు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మన జీవితాలలో కూడా దేవుని పని ఎంతో ఎదురు చూస్తున్నప్పుడు కోత విస్తారము, పనివారు తక్కువ, ఇంకను అనేక మందికి దేవుని వాక్యము అందాలి, ఇంకా అనేక మందికి సువార్త ప్రకటన జరగాలి. చాలామంది ఇంకా మరణ ఛాయలలోనే ఉన్నారు, చీకటిలోనే ఉన్నారు, తప్పుడు బ్రతుకులలోనే ఉన్నారు. ప్రభువైన యేసులో ఉన్న రక్షణ అనేక మందికి ప్రకటింపబడాలి. మన వంతు వచ్చింది, మనం సహాయం చేయాలి. మన జీవిత కాలములో దేవుడు మనకిచ్చినటువంటి అన్ని సహాయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో ఈ స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు అంటే నా వలన దేవునికి జరగవలసిన సహాయం ఏంటి, నా వలన దేవునికి అందవలసిన సహకారం ఏంటి. అలాగని దేవుడు బలహీనుడని కాదు, అలాగని దేవుడు అసక్తుడని కాదు. నేను సహాయం చేయకపోతే మరో దిక్కు నుండి ఆయనకు సహాయం వస్తుంది, కానీ నేనే చేయాలి, నేనే ఆ సహాయం చేయాలి. దేవుడు నా సహాయాన్ని పొందుటకు నాకు అనుమతినివ్వాలి, నా సహాయాన్ని ఆయన స్వీకరించాలి. ఇంత గొప్ప మనస్సు మీలో ఉంటే మీరు ధన్యులవుతారు. ఎంత గొప్ప మనసు మీలో ఉండాలండి. ఇంత గొప్ప మనసును కలిగిన వారే ధన్యులుగా పిలువబడతారండి. అందుకే దేవుడి ఈ వృత్తాంతాన్ని వ్రాయించాడు, ఈ మాటలను మనకు తెలియజేస్తున్నాడు. కనానీయుడైనటువంటి హెబెరు భార్య యాయేలు చేసిన దానిని అంతటిని ఒక్కసారి జ్ఞాపకానికి మనం తెచ్చుకుంటే ఎంత ధైర్యంతో ఎంత సాహసంతో దేవునికి సహకారము చేసేటువంటి గొప్ప అవకాశం నాకు దక్కింది అని ఆమె ఆ కార్యక్రమాన్ని చేసిందో మీరు ఒక్కసారి గమనించండి. అంటే ఈమె చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఒక దృష్టాంతాన్ని మనకు దేవుడు ఏర్పరిచి మన కొరకు భద్రపరిచి, మనము కూడా దేవునికి సహాయం చేయవలసినటువంటి గడియలు ఆసన్నమైనప్పుడు తప్పకుండా వెనకడుగు వేయకుండా, బలహీనులము కాకుండా ధైర్యంతో సాహసంతో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, దేవునికి సహాయం చేయాలని, దేవునికి సహకరించేవారముగా ఉండాలని, మన చేతులు దేవుని పనిలో వాడబడాలని మనం తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి, తప్పకుండా ఆలోచన కలిగి ఉండాలి. అయితే దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని పొందినవారు మనకు కనిపిస్తున్నారు. ఇదిగో యాయేలు వంటి నీతిమంతులు, దేవుని కొరకు బ్రతికిన వారు, దేవునికి సహాయం చేసిన వారు, దేవుడు ఇచ్చిన సమయాన్ని, దేవునికి సహాయము చేసేటువంటి అవకాశాన్ని కోల్పోయిన వారిని కూడా దేవుడు చూపిస్తున్నాడు. దేవునికి సహాయం చేసిన వారిని దేవుడు చూపించాడు, మనకు పాఠాన్ని నేర్పించాడు. దేవునికి సహాయం చేసే అవకాశం వచ్చినా దేవునికి సహాయం చేయలేకపోయిన వారిని కూడా దేవుడు చూపిస్తున్నాడు. వారెవరెంతకీ, వారిని గురించి ఎక్కడ వ్రాయబడింది? ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగానికి పై వచనాలలో వారిని గురించి వ్రాయబడింది. వారే మేరోజు ప్రాంత నివాసులు, మేరోజు జనులు. ఆ రోజు ఇశ్రాయేలీలకు సహాయం చేయటానికి, ఇశ్రాయేలీలకు తమ సహకారాన్ని అందించటానికి మేరోజు వారికి అవకాశం ఉంది. మేరోజు వారికి అవకాశం ఉంది, కానీ వారు చూచి చూడనట్టుగా ఉన్నారు. ఇశ్రాయేలీలకు కనానీయులకు యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రక్కనే ఉన్నటువంటి మేరోజు వారు చూచి చూడనట్టుగా ఉన్నారు. అంటే దేవునికి, దేవుని ప్రజలకు సహాయం చేసేటువంటి అవకాశం వచ్చినా సరే వారు దానిని వినియోగించుకోలేదు, దేవునికి సహాయం చేయలేదు, దేవునికి సహాయం చేయలేదు. అప్పుడు దేవుడు వారిని గూర్చి ఏమన్నాడు? దేవునికి సహాయం చేసినటువంటి యాయేలును గూర్చి నీవు దీవింపబడిన దానవమ్మా అంటున్నాడు, నీవు ఆశీర్వదింపబడిన దానవమ్మా అంటున్నాడు. మరి దేవునికి సహాయం చేయవలసినటువంటి పరిస్థితులలో, దేవునికి సహాయం చేసేటువంటి అవకాశం వచ్చినా చూచి చూడనట్టుగా ఉన్నటువంటి మేరోజు వారు, సహాయం చేయకుండా వెనకడుగు వేసినటువంటి మేరోజు వారు, వారిని దేవుడు ఏమంటున్నాడు? పై మాటల్లో మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం.
యెహోవా దూత ఇట్లనెను, మేరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు, బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. యెహోవా దూత యొక్క ప్రకటన ఏ విధంగా ఉందో చూడండి. మేరోజును శపించండి, మేరోజును శపించండి, దాని నివాసుల మీదకి శాపమును పంపించండి. ఎందుకంటే దేవునికి సహాయము చేయదగినటువంటి క్షణాలలో వారు వెనుకడుగు వేశారు, వారు ముఖం త్రిప్పుకున్నారు. దేవునికి సహకారాన్ని అందించే అవకాశాన్ని వారు కోల్పోయారు. బలిష్ఠులైన వారు వారి మధ్య ఉన్నా కానీ దేవుని సహాయమునకై వారు ఎవ్వరిని కూడా పంపించలేదు. కఠిన మనస్కులైపోయారు. అప్పుడు దేవుడు వారిని చూపిస్తూ ఏమంటున్నాడు చూడండి, వారికి శాపము కలుగుతుంది, వారి మీదకి శాపం వెళుతుంది. ప్రియులారా, దేవునికి సహాయము చేయడం అనేది మన కనీస బాధ్యత. దేవునికి సహకారం అందించటం అనేది మన కనీస బాధ్యత. ఎందుకంటే అనునిత్యం దేవుని సహాయాన్ని బట్టే మనం బ్రతుకుతున్నాం. మన యొక్క బలాన్ని బట్టి కాదు, మన యొక్క తెలివిని బట్టి కాదు, మనకున్న ముందున్న ఆస్తిని బట్టి కాదు, మన బంధు బలగాలను బట్టి కాదు, దేవుణ్ణి బట్టి. దేవుడు ఇవ్వకపోతే మనకు ప్రాణం ఎక్కడది, దేవుడు ఇవ్వకపోతే మనకు శరీరం ఎక్కడది, దేవుడు ఇవ్వకపోతే మనకు ప్రకృతి ఎక్కడది, దేవుడు ఇవ్వకపోతే మనకు కాలం ఎక్కడది. అంతా దేవునిదే, అంతా దేవునిదే. దేవుని వలన బ్రతుకుచున్న మనము కనీసం దేవుడు సహాయాన్ని కోరుతున్నప్పుడు దేవునికి ఇదిగో ఇప్పుడు నా వలన సహకారం అందాలి అన్నప్పుడు అప్పుడు కూడా మనం సహాయం చేయకపోతే మనం ఉండి ప్రయోజనం ఏముందో చెప్పండి. అందుకే మేరోజును శపించండి, యాయేలు దీవించబడినది. మేరోజును శపించండి, యాయేలు దీవించబడినది. మీరు మేరోజు వలె ఉంటారా, యాయేలు వలె ఉంటారా? మీరు మేరోజు వలె ఉంటారా, యాయేలు వలె ఉంటారా? మేరోజు వారైతే ఏం చేస్తున్నారు చూడండి, బలిష్ఠులైన వారు, అంటే దేవునికి సహాయం చేయదగినటువంటి స్తోమత వారికి ఉంది, ఆ శక్తి వారికి ఉంది. కానీ వారు చేతులు ముడుచుకున్నారు, వెనక్కి పాదములు జరుపుకున్నారు, వారి ముఖం త్రిప్పుకున్నారు. వారిలో బలిష్ఠులు ఉన్నారు. ఇశ్రాయేలీయుల యొద్దకు ఆ బలిష్ఠులను పంపించి కనానీయులందరినీ ఓడించడానికి వారి వంతు సహాయం వారు చేయడానికి అవకాశం ఉంది. కానీ వారు వెనకడుగు వేశారు కనుక శాపమును కొని తెచ్చుకున్నారు. అది అపవాది మనస్సు, శాపమును కొని తెచ్చుకున్నారు. కానీ కనానీయుడైనటువంటి హెబెరు భార్య యాయేలు ఒక ధైర్యంతో సాహసంతో సీసెరా తల పగలగొట్టింది. ఆలోచన చేయండి, దేవునికి సహాయం చేసేటువంటి భాగ్యం మనకు కలిగినప్పుడు మనం వెంటనే సహాయం చేయాలి. మన సహకారం దేవుని పనిలో ఖచ్చితంగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఆయన ఏమంటున్నారు తెలుసా? సువార్త పనిలో నాతో కూడా సహకరించిన వారు జీవగ్రంథములో వారి పేర్లు లిఖింపబడి ఉంటాయి అంటున్నారు ఆయన. ఇదిగో ఆ స్త్రీలు సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు, ప్రభువునకు సహాయం చేసిన వారు, దేవుని పనిలో సహకారులుగా ఉన్నవారు కనుక ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు కనిపిస్తాయి. చూడండి, ఫిలిప్పీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో ప్రయాసపడిన వారు, ప్రభువుకు సహాయం చేసిన వారు కనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను.
ఆ సహకారుల పేరులు అంటున్నాడు చూడండి. ఆ సహకారుల పేరులు ఎవరికి సహకరించారు? ఎందు విషయంలో సహకరించారు? దేవునికి సహకరించారు, దేవుని పనిలో సహకరించారు, ప్రభువుకు సహకరించారు, ప్రభువు సువార్త ప్రకటనలో సహకరించారు. ఇది గొప్ప భాగ్యం కదండి. దేవుని పని, సువార్త పనిలో మన యొక్క హస్తం ఉండటం, ఇది ఎప్పుడు కలిగినా సరే మనం దానిని ఆశతో అపేక్షించాలి, అంతే తప్ప మూలుగుతూ చేయకూడదండి. మూలుగుతో చేయకూడదండి, నీరసంతో చేయకూడదండి, సనుగుతూ చేయకూడదండి. ఉత్సాహముగా చేయాలి కదా. దేవుడు నాకు ఆయన పని చేసే భాగ్యం ఇచ్చాడు అని ఉత్సాహంతో ఆయన పని చేయాలి కదా. నీరసంతో చేస్తారా? సనుగుతూ చేస్తారా? ఎవరికి చేస్తున్నారు పని? ఎవరికి చేస్తున్నారు పని? అలాగని దేవుడు మనకు ఎటువంటి సహాయం చేయకుండా మన దగ్గర నుండి ఏదో పని కోరుకుంటున్నాడా? దేవుడు మనకు ఎటువంటి సహకారాన్ని అందించకుండా మన సహకారాన్ని ఆయన కోరుకుంటున్నాడా? లేదండి. ఎప్పుడు కలలో కూడా అటువంటి భావనతో ఉండొద్దండి. నిత్యము ఆయన సహాయం వలనే మనం బ్రతుకుతున్నాం. నిత్యము ఆయన సహాయం వలనే మనం బ్రతుకుతున్నాం. కాసింత ప్రభు సువార్త పనిలో మనం సహాయం చేయలేమా? ప్రభు సువార్త పనిలో మన చెమటోడ్చలేమా? నడుము వంచి కష్టపడలేమా? నలుగురిని దేవుని కొరకు తీసుకుని రాలేమా? దేవుని వాక్యాన్ని ప్రకటింప చేయుట కొరకు మనం కష్టించి పనిచేసి సంపాదించిన దానిలో కొంత దేవునికి అర్పణ ఇవ్వలేమా? ఆలోచించండి. ఈరోజు కొంతమంది దేవుని పని చేస్తూ ఉండవచ్చు, కానీ వారు చేస్తున్న పని వెనక మరలా సనుగులుంటాయి. సనుగుతూ పని చేస్తారు, ఎవరికో చేస్తున్నట్టుగా. లోకములో ఎవరో మనుషులకు చేస్తున్నట్టుగా సనుగుతూ పనిచేస్తూ ఉంటారు, ఇబ్బంది పడుతూ పనిచేస్తూ ఉంటారు. అటువంటి పనిని దేవుడు స్వీకరించడరా? అటువంటి పనిని దేవుడు స్వీకరించడరా? అందుకే మేరోజును చూడండి, యాయేలును చూడండి. మేరోజు దేవుని పనికి రాలేదు, దేవునికి సహాయం చేయటానికి రాలేదు. బలిష్ఠులైన వారు మేరోజులో ఉన్న ఇశ్రాయేలీయులకు సహాయాన్ని పంపలేదు. అందుకు దేవుడు శాపము నీ మీదకు దిగుతుంది అన్నాడు. కానీ యాయేలు ఒక స్త్రీ సైన్యాధిపతి అయినటువంటి సీసెరాను తల పగులుగొట్టేసింది. కనానీయుల యొక్క సైన్యాధిపతి అయినటువంటి సీసెరా యొక్క తల పగులుగొట్టేసింది. దేవునికి సహాయం చేయటంలో ఎంత వీరత్వంతో ఆ స్త్రీ కొనియాడబడిందో చూడండి. ప్రియులైన నా సహోదరులారా, సోదరీమణులారా, ఆలోచించండి. దేవుని పనిచేసే భాగ్యం, అవకాశం మన జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలని నిత్యము దేవునిని కోరుకోవాలి, దేవునికి ప్రార్థించాలి, శుద్ధమైన హృదయంతో దేవుణ్ణి అడగాలి. ఆ అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తే అంతకంటే భాగ్యం ఇంకేదీ లేదు. శక్తి వంచన లేకుండా దేవుని కొరకు పని చేయాలి. మనం ఏమీ దాచుకోకుండా దేవుని కొరకు ఇవ్వగలగాలి. సువార్త ప్రకటనలో ఎంతవరకు అవసరం అవుతుందో ఆ అవసరాన్ని మనం తీర్చగలిగిన వారముగా ఉండాలి. ఏది ఇంత మనస్సు, ఇంత మంచి ఆలోచన ప్రభువును విశ్వసించిన వారిలో ఈరోజు మనకు కనిపిస్తుందా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. మేము దేవునికి సహాయం చేయకపోతే శాపం మా మీదకి వచ్చేస్తుందా? మేము దేవునికి ఇవ్వకపోతే, దేవుని పనిలో సహకారులుగా ఉండకపోతే శాపం మా మీదకి వచ్చేస్తుందా? మేరోజు వలె మమ్మును కూడా దేవుడు శపిస్తాడని అడిగితే ఇదిగో ఈ మాటను ఇప్పుడు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. మేరోజు నివాసులు వారిలో బలిష్ఠులు ఉన్నప్పుడు వారు ఏం చేశారు? మేలైనదేంటో వారికి తెలుసు. ఇశ్రాయేలీయుల యొద్దకు ఈ బలిష్ఠులను పంపించి కనానీయులతో యుద్ధం చేయాలి, ఇశ్రాయేలీయులకు సహాయం చేయాలి. ఇశ్రాయేలీయుల దేవుడు సర్వలోకానికి దేవుడు. మేరోజు వారికి మేలైనదేంటో తెలుసు.
మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చేయని వానికి ఏమి కలుగుతుంది? పాపము కలుగును. ఒకవేళ మీరు అనుకోవచ్చు, దేవుని కొరకు మేము ఇవ్వకపోతే, దేవుని కొరకు మేము సహకరించకపోతే, దేవుని పనిలో మేము ఉండకపోతే మా మీదకి శాపం వస్తుందా, మేము పాపం చేసిన వారం అవుతామంటే అవును ఖచ్చితం అంటున్నాడు దేవుడు. అవును ఖచ్చితంగా. మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. అలాగే మేలు చేయుటలో విసుకవద్దు అన్నాడు కూడా దేవుడు. తెస్సలోనికీయులు పౌలు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. మేలు చేయుటలో విసుకవద్దు. ఎందరో దేవుని పనిలో ఉన్నా కానీ విసుగుతో ఉంటున్నారు, సనుగుతో ఉంటున్నారు, నీరసంతో ఉంటున్నారు, ఏడుస్తూ పనిచేస్తున్నారు. అటువంటి పని మంచి ఫలితాన్ని మనకిస్తుందా? దేవుడు ఆ పనిని స్వీకరిస్తాడా? ఒక్కసారి గమనించండి. ఉత్సాహంగా దేవుడు ఇమ్మంటున్నాడు, ఉత్సాహంగా ఆయన పనికి రమ్మంటున్నాడు కదా. ఆయన మనకిచ్చేటప్పుడు కూడా నీరసంగా ఇస్తున్నాడండి. ఆయన మనలను ఆదుకునేటప్పుడు కూడా ఏడుస్తూ ఇస్తున్నాడండి. ఆయన మనకు సహాయం చేస్తున్నప్పుడు కూడా విసిగిపోతున్నాడండి, సనుగుతున్నాడండి? లేదండి. నా బిడ్డలు అనుకుని ఆయన ఇస్తున్నాడు, నా కుమారులు నా కుమార్తెలు అనుకుని ఆయన ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఈరోజు సర్వ ప్రపంచాన్ని కూడా ఆయన కునుకక నిద్రపోక కాపాడుతున్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎలా ఉందనుకుంటున్నారు ఈ భూమి? విశ్వంలో ఈ భూమి ఎలా ఉందనుకుంటున్నారు? శూన్యంలో వేలాడుతున్నటువంటి ఒక గోళంలా ఉంది. ఎన్నో గ్రహాలున్నాయి, కదులుతూ ఉన్నాయి. ఎన్నో నక్షత్రాలున్నాయి, కదులుతూ ఉన్నాయి. ఎన్నో యాస్ట్రాయిడ్స్ ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి. కానీ ఈ భూగోళానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా దేవుడు అనునిత్యం దీనిని కనుపాప వలె కాపాడుతున్నాడు. అలాగే ప్రకృతి వైపరీత్యాలను కూడా దేవుడు అదుపులోనే ఉంచుతున్నాడు. ఎప్పటికప్పుడు తుఫానులు వస్తున్నాయి, ఎప్పటికప్పుడు వరదలు వస్తున్నాయి, ఎప్పటికప్పుడు భూకంపాలు వస్తున్నాయి. అయినను కొంతమంది మరణించినా కానీ, కొంతమంది తమ ఆస్తులను పోగొట్టుకున్నా కానీ చాలా మటుకు దేవుడు కాపాడుతున్నాడు. తన ఉగ్రతను అదుపు చేసుకుంటున్నాడు, సహాయం చేస్తున్నాడు, సహకారాన్ని అందిస్తున్నాడు. ఎన్నో రోగాలు మనుషుల మీద దాడి చేస్తున్నప్పుడు మనుషులు చేతులెత్తి ఆయన సన్నిధి వైపు తిరిగి ఆయనకు మొక్కుతున్నప్పుడు, ఆయనను వేడుకుంటున్నప్పుడు, ఆయన పాదముల మీద పడి బ్రతిమిలాడుకుంటున్నప్పుడు కనికరించి వారిని కాపాడుతున్నాడు. మరణ శయ్య మీద నుండి వారిని లేపుతున్నాడు. నీవు సమాధికి పోవలసిన వాడవు, సమాధికి పోవలసిన దానవు. నిన్ను మరణ శయ్య మీద నుండి ఆయన లేపాడు. మరణ శయ్య మీద నుండి, ఆ పాడి మీద నుండి నిన్ను లేపాడు. ఈరోజు నువ్వు ఇలా బ్రతకగలుగుతున్నావు, ఈరోజు నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు, ఈరోజు నువ్వు ఇలా జీవించగలుగుతున్నావు. దేవుని సహాయం వలన. నీవు, నేను, అందరం కూడా దేవుని సహాయం వలననే ఇదిగో ఇలా బ్రతికి ఉన్నాం. మరి మన వలన దేవునికి అందే సహాయం విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మేరోజు వలె ప్రవర్తిస్తున్నామా? యాయేలు వలె ప్రవర్తిస్తున్నావా? ఆలోచించండి. మీ జీవితాలలో ఇప్పటికే ఎన్నో పర్యాయములు దేవునికి పనిచేసే అవకాశం మీకు వచ్చినప్పుడు మీరేం చేశారు? మీరు ఎలా పనిచేశారు? ఉత్సాహంగా పనిచేశారా? జీవగ్రంథమందు ఒక సహకారిగా ఉండి పేరు లిఖింపచేసుకునే స్థాయిలో దేవునికి ఒక సహకారిగా పనిచేశారా? లేక నీరసంగా సనుగుతూ, ఎవరి మీదో కోపంతో, ఎవరినో తిట్టుకుంటూ దేవుని పనిని నిర్వీర్యం చేసుకున్నారా? ఒక్కసారి గమనించండి. దేవుడు మనకిచ్చే విషయంలో ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు, ఆయన ఎంతో ప్రేమతో ఉన్నాడు, ధారాళంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. వాటిని పొందుచు మనం తృప్తి పొందుతున్నాం, బ్రతుకుతున్నాం, సంతోషిస్తున్నాం. అలాగే దేవునికి మనం చేసే సహాయం విషయంలో కూడా ఎంతో ఉన్నతంగా మనం ఆలోచన చేయాలి. యాయేలు పూర్వకాలములోనే అలా ఉంది. ప్రభువు వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి చెప్పండి? పూర్వకాలంలో, ధర్మశాస్త్ర కాలంలో అసలు ఆమె ఇశ్రాయేలీయుల యొక్క వంశములలో కూడా కనిపించడం లేదు. అలాంటి స్త్రీ యాయేలు పూర్వకాలమున అంత గొప్ప నీతిని చూపిస్తే, దేవునికి సహాయాన్ని ఇవ్వగలిగితే, ఈరోజు మనం
ఈరోజు మనం ప్రభు రక్షణను తెలుసుకున్నాం, క్రొత్త నిబంధనలో ఉన్నాం, గ్రంథం పరిపూర్ణమై మన చేతుల్లో ఉంది. ఆ యాయేలు ఉదాహరణ ఈరోజు మనకు దృష్టాంతంగా ఉంది. ఇప్పుడు మన యొక్క నీతి ఏ స్థాయిలో ఉండాలి చెప్పండి? మనం దేవునికి చేసే సహకారం ఏ స్థాయిలో ఉండాలి చెప్పండి? అసలు దేవుడు సహాయాన్ని కోరితే సాకులు చెప్పాల్సిన అవసరం ఉండకూడదండి. దేవుడు సహాయాన్ని కోరితే సాకులు చెప్పడమా? కొంతమంది చాలా గొప్పవారు ఉంటారు ఈ విషయంలో. నేటి తరంలో కూడా కొంతమంది చాలా గొప్పవారు ఉంటారు. అప్పులు చేసి సైతం దేవుని పనిని నెరవేర్చేటువంటి గొప్ప గొప్ప దేవుని పిల్లలు ఈ కాలంలో కూడా కనిపిస్తారు. అటువంటి వారిని చూసినప్పుడు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. సువార్త ప్రకటన అనే ఆ దేవుని పనిలో తమ యొక్క హస్తం ఉండాలని, తమ యొక్క సహకారం ఉండాలని అటువంటి బిడ్డలు కోరుకుంటూ ఉంటారు. ప్రియులారా, మీరందరూ కూడా అట్టి మాదిరిగా దేవుని సేవను ముందుకు నడిపించే విషయంలో దేవునికి సహాయం చేసేటువంటి అవకాశాలు వచ్చినప్పుడు తప్పకుండా వాటిని అందిపుచ్చుకుంటూ దేవునికి సహాయం చేస్తూ మీ వంతు బాధ్యతను మీరు నెరవేర్చాలని, యాయేలు వలె కాదు, యాయేలు కంటే గొప్పవారి వలె క్రీస్తును ధరించుకున్న మీరు ప్రవర్తించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ప్రభువు రాకకు సిద్ధపడుతున్నటువంటి మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును దయచేయుచున్నారు. మా జీవితాలలో మేము మీకు చేయవలసినటువంటి సేవ ఎంత ఉన్నతంగా ఉండాలో మీరు మాకు నేర్పిస్తున్నారు. నాయన, మా హృదయం అనే ఈ ధననిధిని తెరచుకొని మీరు అనుగ్రహించినటువంటి జీవము కలిగిన ఈ సంగతులన్నింటినీ మేము భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం ప్రవర్తించే జీవితాలను మాకు దయచేయండి. లోకపు మాలిన్యంలో కొట్టుకుని పోయే వారముగా ఉండకుండా మీ వాక్య జ్ఞానములో నిరంతరం వెలుగుతూ అనేక మందికి ఆ వెలుగును అందించే వారముగా ఉండగలుగుటకు, క్రీస్తును పోలి జీవించగలుగుటకు సహాయం చేయమని మీ పాదముల దగ్గర మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ, మీకు సహాయం చేయని బ్రతుకు మాకు వద్దు తండ్రి, మీకు సహాయం చేయగలిగేటువంటి ఉన్నతమైన బ్రతుకును మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన, మా జీవితం అంతా మీది, మా కాలం అంతా మీది, మా ఆలోచనలన్నీ మీవి. నాయన, పూర్ణ హృదయముతో మిమ్మల్ని వెంబడించే భాగ్యం మాకు దయచేయండి. ఇటు నిర్ణయాలతో ఉన్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచి మీ దీవెనను నిత్యకాలము మేము పొందాలంటే కనుక మీ వాక్యమును అనుసరించి నడుచుకుంటూ మా జీవితకాలమంతా ప్రభు పనిలో సహకారులుగా ఉండటయే మా పరమావధి కనుక అట్టి వివేచన, అట్టి ఆలోచన మేము కలిగి ఉండటకు సహాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.